నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను. టాలీవుడ్‌లో ఇదొక బ్లాస్టింగ్ కాంబినేషన్ అన్న విషయం మనకు తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే 3 సినిమాలు హ్యాట్రిక్ సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్స్ అయ్యాయి. ఒకదాన్ని మించి బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు రాబోతున్న సినిమా చివరిగా వచ్చిన 'అఖండ' సినిమాకి ఒక సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. 'అఖండ 2 తాండవం'. అయితే ఈ సినిమా యొక్క స్పెషాలిటీ మనం ఒకసారి మాట్లాడుకుంటే గనక తొలిసారి నందమూరి బాలకృష్ణ ఒక పాన్ ఇండియా సినిమా ఈ సినిమా ద్వారానే ఒక పాన్ ఇండియా రిలీజ్ అనేది చూడబోతూ ఉన్నారు. గతంలో కూడా ఆయన సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ కాలేదు కానీ ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా చూసుకుంటే కనుక ఎట్ ఏ టైం పాన్ ఇండియాలో ఒక భారీ స్థాయి రిలీజ్ను చూడనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అంటే 'అఖండ' అనే సినిమా కొంత హిందుత్వ ఫార్ములాను బేస్ చేసుకుని బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్కి ఉండే మాస్ ఎలిమెంట్స్ వాటన్నిటిని కూడా కూలగలుపుకుని వీటన్ని కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా రావడం జరిగింది. ఒక హిందుత్వ కాన్సెప్ట్ అనేది, అఘోర క్యారెక్టర్ అనేది అదంతా కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా నిలిచింది. ఇప్పుడు రాబోతున్న 'అఖండ 2 తాండవం' వీటన్నింటిని మించేలాగా కూడా అంటే మనకి కాంటెంపరీ ఇష్యూస్ అన్ని కొన్నింటిని తీసుకుని దేశంలో జరిగిన కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ అన్నింటిని కూడా ఇందులో డీల్ చేస్తూ కూడా ఈ సినిమాను బోయపాటి సీను చాలా ఆసక్తికరంగా మలుస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కథ పరంగా ఇప్పటికే 'అఖండ 2 తాండవం' అనేది ఒక సర్ప్రైజ్. అంటే ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంది. 'అఖండ 2' తాండవం కథ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా చాలా కొత్తగా ఉండబోతుంది, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంటున్నారు. మరి కథే అలా ఉంటే దానికి బోయపాటి టేకింగ్ ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారి ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాల్సిన మన అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ చూసుకుంటే కనుక ఇప్పటికే ముంబైలో తొలి పాటను విడుదల చేయడం జరిగింది టీం. ఆ తర్వాత వైజాగ్లో ఒక సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ కూడా కర్ణాటకలో అక్కడ ఒక పెద్ద భారీ ఈవెంట్ను చేసి అక్కడ ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 ఈవెంట్లు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మరోపక్క యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా కలిసి ఒక త్రిశూలాన్ని 'అఖండ 2 తాండవం' టీము బహుకరించడం జరిగింది. సో కంప్లీట్గా ప్రమోషనల్ పరంగా కూడా అంతే ఒక ఆడియన్స్లో ఉత్సాహాన్ని పెంచేలాగా కూడా నేషనల్ వైడ్ ఒక ప్రమోషనల్ క్యాంపెయిన్ను చేస్తూ కూడా ఎప్పటికప్పుడు టీం ఈ సినిమా మీద అంచనాలను పెంచుతూనే వస్తుంది. సో ఈరోజు హైదరాబాద్ ఖైతలాపూర్లో ఈ సినిమా ఈవెంట్ జరగనుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక యాక్షన్ ట్రైలర్ను టీము ఫ్యాన్స్కు అందించనున్నారు. సో కంప్లీట్గా చూసుకుంటే కనుక ఒకదాన్ని మించి ఒకటి ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం. సో ఈరోజు జరగబోతున్న అంటే హైదరాబాద్లో మరికొన్ని రోజుల్లోనే విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్లో జరగనున్న ఈవెంట్ అనేది కంప్లీట్గా చాలామంది ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుంది, బాలకృష్ణ ఏం మాట్లాడబోతున్నారు అభిమానులను ఉద్దేశించి, అలాగే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, టీం ఏం చెప్తుంది, సో వీటన్నిటి మీద కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఖైతలాపూర్లో ప్రీ రిలీజ్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 150 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దానికి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా అంటే శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ భారీ స్థాయిలో ఈవెంట్ అనేది జరగనుంది. గతంలో జరిగిన ఈవెంట్స్ అన్నింటిని తలదన్నేలాగా కూడా ఈ హైదరాబాద్ ఈవెంట్ జరగనుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ అంచనాలు పెంచేలాగా కూడా ఒక ఎక్కువ అంటే ఆడియన్స్ సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ ఉంటుంది. దాన్ని మరింత వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలాగా కూడా ఈరోజు ఈవెంట్ అనేది జరగనుంది. ఒకసారి మనం ఏర్పాట్లు పరిశీలిస్తే అంటే ఈ ఖైతలాపూర్ మా కూకట్పల్లి రూట్, హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి రూట్లో ఈ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించడం జరిగింది. ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 1000 మంది సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్గా ఒక సెక్యూరిటీ ఇస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అటు ఎవరికైతే అభిమానులు ఇటు వచ్చేలాగా బయట ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఆగకుండా వెళ్ళేలాగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిన్నటి నుంచే దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా సిద్ధం చేయడం జరిగింది. మరోపక్క సీటింగ్ చూసుకుంటే కనుక దాదాపు 10,000 మంది పైగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తారని చెప్పేసి అంచనా ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చిత్ర యూనిట్ కోసం తొలి వరుసలో సీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరైతే అభిమానులు ఉంటారో సినిమాలకు సంబంధించిన అభిమాన వాళ్ళు కానీ అలాగే ఇతర చిత్ర పరిశ్రమకు సంబంధించిన సభ్యులు కానీ వాళ్ళందరికీ కూడా రకరకాల సీటింగ్ను ఇక్కడ ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన వాటన్నిటిని కూడా మనం జతపరుస్తున్న విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సో
సాయంత్రం 4 గంటల నుంచి కంప్లీట్గా ఈ రూట్ అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి రానుంది. ఇప్పటికే ఈ రూట్లో ప్రయాణించేవారు ఇతర మార్గాలని చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ రూట్స్ను వాడుకోవాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 5 గంటల తర్వాత నుంచి కూడా కంప్లీట్గా పోలీసులు కానీ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళ చేతుల్లోకి ఇదంతా కూడా వెళ్ళనుంది. వాళ్ళు ఎవరైతే పాసులు ఇప్పటికీ ఈవెంట్కి సంబంధించి ఉంటాయో ఆ పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతించేలాగా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క బాలకృష్ణ సినిమా ఈవెంటు అంటే కనుక తమన్ హంగామా అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే తమన్ ముందు నందమూరి తమన్ అని చెప్పేసి ఓన్ చేసేసుకోవడం జరిగింది. అటు బాలకృష్ణ ఆయన అభిమానులు కూడా నందమూరి తమన్ అని చెప్పేసి సంబోధిస్తున్న క్రమంలో ఈరోజు ఈవెంట్లో తమన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక పక్క బాలకృష్ణ కటౌట్, మరో పక్క తమన్ కటౌట్ కూడా ఏర్పాటు చేసి తమన్కి మీద తమకున్న అభిమానాన్ని ఇక్కడ బాలకృష్ణ అభిమానులు కూడా ప్రత్యేకంగా తమన్ గురించి ఆయనకు ఒక కటౌట్ ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఇక బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనుకుంటే కనుక ఇప్పటికే ఇందాక మాట్లాడుకున్న 3 సినిమాలు ఈ కాంబినేషన్లో వచ్చాయి. ఇప్పుడు రాబోతుంది 4వ సినిమా అని. ఇప్పటికే బాలయ్య హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో 4 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వరుసగా 4 సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వారి తర్వాత బోయపాటి కూడా అదే తరహా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ బాలయ్యతో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలను ఒక హ్యాట్రిక్ హిట్స్ను కొట్టడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అఖండ 2 తాండవం రాబోతుంది. ఇక ఈ సినిమా అఖండ కంటే కూడా భారీ అంచనాల నడుమ రాబోతుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టోటల్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా ఇప్పటికే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఒకసారి మనం బిజినెస్ చూస్తే దాదాపు 150 కోట్ల వరకు కూడా థియరిటికల్ బిజినెస్ అనేది ఇప్పటికే అయిపోవడం జరిగింది, కంప్లీట్ అయిపోవడం జరిగింది. మరోపక్క 85 కోట్ల వరకు కూడా ఓటీటీ డీల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా విడుదల కాబోతుంది. అన్ని భాషల్లో, ముఖ్యంగా హిందీలో ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కువగా దైవానికి సంబంధించిన సినిమాలు, మన టాలీవుడ్ నుంచి దైవానికి సంబంధించి రూపొందించిన సినిమాలన్నీ కూడా అక్కడ సూపర్ హిట్స్ అవుతూ వస్తున్నాయి. సో అదే కోవలో అఖండ 2 తాండవం కూడా అద్భుతం చేయబోతుంది అని చెప్పే నమ్మకంతో చిత్ర టీం సభ్యులు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్తో పాటు ఒక మంచి ఓపెనింగ్ను కూడా ఈ సినిమా రాబట్టుకోబోతుంది. ఇక 2D సినిమాతో పాటు ఇప్పటికి 3D కాన్సెప్ట్లో కూడా ఈ సినిమాని 3D వర్షన్లో కూడా విడుదల చేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చిత్ర యూనిట్ చేస్తూ ఉన్నారు. అయితే యుఎస్లో తొలి రోజు 2D షోసే పడనున్నాయి. నెక్స్ట్ డే నుంచి 3D షోస్ అందుబాటులో ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. టెక్నికల్గా కూడా, అంటే కథాపరంగా కానీ, రిలీజ్ పరంగా కానీ, టెక్నికల్గా కానీ, దాన్ని విడుదల చేసే విషయంలో కానీ, బిజినెస్ పరంగా కానీ, ఇలా అన్ని విషయాల్లో కూడా అఖండ 2 తాండవం అనేది ఒక స్పెషల్ మూవీ లాగా కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఇదంతా కూడా, ఈ సెటప్ అంతా కూడా మనం చూస్తే గమనించవచ్చు. సో ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య అఖండ 2 గురించి ఏం మాట్లాడబోతున్నారు, ప్రత్యేకంగా ఈ సినిమా కోసం మంచుకొండల్లో ఆయన చేసిన, అంటే ఒక షూట్ అనేది చాలా అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. టీం అందరూ కూడా బాలయ్య మంచుకొండల్లో చేసిన ఆ సీక్వెన్సెస్ అనేవి సినిమాలో చాలా హైలైట్గా ఉంటాయి. దానికోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు బాలయ్య అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. స్క్రీన్ మీద అవన్నీ కూడా ఒక అద్భుతాన్ని చేయబోతున్నాయి, ఒక మ్యాజిక్ చేయబోతున్నాయని చెప్పేసి అంటే ఇక రామ్ లక్ష్మణ్ వాళ్ళ యొక్క పోరాటాలు, అలాగే రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్, ఇలా టెక్నికల్గా ఏ అంశం చూసుకున్నా సరే ఒకదాన్ని మించిన ఒకటి హైలైట్ ఉండేలాగా కూడా బోయపాటి సీను టెక్నీషియన్స్ నుంచి ఒక అవుట్పుట్ని తీసుకుని అఖండ 2 తాండవం తమ కాంబినేషన్లో వచ్చిన గత 3 సినిమాల కంటే మించి ఈ 4వ సినిమా ఉండేలాగా ఒక పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది కాబట్టి అంచనాలు ఎక్కడో తగ్గకుండా ఉండేలాగా కూడా బోయపాటి సీను ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. మరి డిసెంబర్ 5 రాబోతున్న అఖండ 2 తాండవం ఎన్ని సంచలనాలు సృష్టించబోతుంది, ఎన్ని రికార్డులు సృష్టించబోతుంది, దేశవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు ఈ సినిమా సాధించబోతుంది, ఎలాంటి ఒక ఛాలెంజ్ని మిగతా హీరోలకి విసరబోతుంది, ఈ బోయపాటి దర్శకుడిగా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళబోతున్నారా లేదనేది మరికొద్ది రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన హంగామా అయితే అఖండ 2 తాండవంకి సంబంధించిన క్రేజ్కి తగ్గట్టుగానే ఒక భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి సో చూద్దాం. మరికొద్ది సేపట్లోనే అభిమానులందరూ కూడా ఈ ప్రాంగణానికి రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత చిత్ర టీం సభ్యులు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారు సినిమాను ఉద్దేశించింది కూడా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో సుజిన్ ఏబిఎన్.